ఏమే వాడు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయారండి. సరిగ్గా చూడు. లేరండి, వెళ్ళిపోయారు. వామ్మో వామ్మో. సునామీ చుట్టం రూపంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడే వాడు. వాడి దెబ్బకి సొంత చుట్టాలను కూడా పిలవాలంటే భయంగా ఉందే. ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. సరేనండి, ఇదిగోండి వాటర్ తాగండి. కులకర్ణి, కులకర్ణి. నీకేమైనా వినిపించిందా? మీకు వినిపించిందా? కులకర్ణి, మళ్ళీ వచ్చావేంట్రా? ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయింది నువ్వు, నేను కాదు కులకర్ణి. రోజా గారి ఇంటికి వెళ్ళి చచ్చావు కదా. కులకర్ణి, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఏం అడిగావు? చికెన్ తింటావా మటన్ తింటావా అని అడిగావా లేదా? వారం రోజైనా ఆవిడ ఏం అడగదే. అందుకే యాస్టిస్ గా మన ఇంటికి వచ్చేసాను కులకర్ణి. నీకు నా ఇల్లు తప్ప ఏ ఇల్లు సెట్ అవుతురా? తయారుగా దొరికాడుగా. మా కృష్ణార్జున యుద్ధం ఎప్పుడు జరిగేది కానీ బ్యాగ్ లోపల పెట్టేసి బెడ్రూమ్ చదురుపో, బెడ్రూమ్ చదురుపో. పరమహంసానికి దండం పెడతాను. వెళ్ళిపోరా నా ఇంట్లోంచి. కులకర్ణి, నీ ఇంటికి నేను కావాలని రాలే కులకర్ణి. ఊర్లో బొచ్చేటి పనులు ఉన్నాయి. నీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతే మళ్ళీ నన్ను వచ్చేలా చేశాయి. ఏమండి, మీ బావ బామతలు పలకరింపులు ఆపేసి లోపల వేడి నీళ్ళు పెట్టని స్నానం చేద్దురండి. మీరు అలా డల్ అవ్వకండి. జల్ 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 జిగేలి రాజా, నువ్వు మళ్ళీ వస్తే నేను కాదంటాను అని డాన్స్ చేయమంటావే? కులకర్ణి బావకి నేను వచ్చానన్న సంతోషంగానే ఉన్నాడు. పాట పాడుకుంటూ డాన్స్ చేస్తున్నావు. దొంగ బావా, దొంగ బావా. సర్లేండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయండి. సరుకులు తీసుకురండి వెళ్ళి. సరుకులు కాదు కదా, సాల్ట్ ప్యాకెట్ కూడా తీసుకురాను ఇంట్లోకి. వాడు కడుపు కాలి పైన కింద మాడి వాడి ఇంట్లో వెళ్ళిపోతాడే. కులకర్ణి, ఇంట్లో సరుకులు చూసుకోవాల్సిన పని లేదా? ఉండవు, నేను కూడా తీసుకురాను. ఏంటి కులకర్ణి, ఇంతకు ముందు వచ్చినప్పుడు మంచితనం పుష్కలంగా ఉండేది, ఇప్పుడు మంచితనం పుష్కరాలు కలిపిసావేంటి? నేనే వెళ్ళి సరుకులు తీసుకొస్తానులే. ఏమే, సరుకులు తెచ్చాను, ఆకలి అవుతుంది, వండు. తీసుకురండి, వండేస్తాను. చూడవే, మన ఇంట్లో వాళ్ళ పచ్చని కాపురం చూడవే. వాళ్ళ మాటలు ఏడిపోతుంది నాకు. తలనొప్పిగా ఉంది, కాఫీ పట్టరా. ఏమండి, కిచెన్ రూమ్ నా ఆధీనంలో లేదండి. ఆవిడ అడిగిన పట్టరావే. అలాగేనండి. వదిన గారు, వదిన గారు. ఏంటోదినా? మా ఆయనకి తలనొప్పిగా ఉందంట, ఒక కాఫీ ఏమని ఇవ్వగలరా? అమ్మో, మా ఆయన పాయసం ఉండమని చెప్పాడు వదినా. ఇప్పుడు పాయసం కాదని కాఫీ పెట్టించాను అనుకో, నా ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. ఏమండి, విన్నా, కొద్దిగా మంచినీళ్ళైనా తాగండి. ఎక్కడి నుంచి తెచ్చావే? ఎందుకైనా మంచిదని ఒక కుండ బయట పెట్టానండి. వరదల్లో అన్ని పోగొట్టుకొని ఎవడో ఇంట్లో ఆశలు ఉంటున్నట్టు తప్ప నా ఇంట్లో నేను ఉంటున్నట్టు లేదే. కులకర్ణి, ఇదిగో 10,000 బిల్లు. 10,000 బిల్లు ఏంటి? మీ చుట్టాల అబ్బాయిని పంపించావు కదా సరుకులు తెమ్మని. సరుకులు తెమ్మని వాడు డబ్బులు ఇవ్వలేదా నీకు? ఇచ్చాడు. లగేజ్ కవర్ కి 3 రూపాయలు ఇచ్చాడు. రేపు వచ్చి బిల్లు కట్టు. పరమహంస, పరమహంస బయట రా నువ్వు. ఏంటి కులకర్ణి, ఏసీలో చల్లగా పడుకుంటే లేపుతావు? పడుకోరా, నా కింద మంట పెట్టి నువ్వు చల్లగా పడుకోరా. ఇప్పుడు ఏంటి విషయం ఏంటో చెప్పు. కొట్లో నా పేరు చెప్పి సరుకులు తెచ్చావంటే ఏంటి? అవును. మరి డబ్బులు కట్టావా? కులకర్ణి, నేను ఇంటికి చుట్టంగా వచ్చా. నేను డబ్బులు కట్టాననుకో, నీ పరువు ఏమవుతుంది? ముందెళ్ళి ఆ బిల్లు కట్టు, బిల్లు కట్టు ముందు. కులకర్ణి, నేను కట్టలేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు, అర్థమైందా? షాపులోంచి నేను ఇంటికి వచ్చే లోపు 100 సార్లు అనుకున్నా, డబ్బులు కడదామా, డబ్బులు కడదామా, డబ్బులు కడదామా అని. నా కులకర్ణి బాబా పరువు పోకూడదే అని చెప్పి గుండెల్లో బరువు మోసుకుంటూ చేతిలో లగేజ్ కవర్ మోసుకుంటూ ముందుకొచ్చా, అంతే. నాటకాలు ఆడకరా పరమహంస, నువ్వు ముందెళ్ళి బిల్లు కట్టు. పరువు పోతే ఎలా? నీ పరువు నేను కాపాడడానికి వచ్చాను. ఈ విషయం నన్ను బలవంతం పెట్టుకు నీకు దండం పెడతా, దండం పెడతా. జేబులో చిల్లర లేదు కానీ చిల్లర మాటలు మాత్రం బోర్డు చెప్తాడు వీడు. మీలో ఇంత కోపం ఉందని నాకు అస్సలు తెలియదండి. నాకు మాత్రం తెలుసంటే ఆడి మొహం చూస్తే 365 రోజులు కూల్ గా ఉన్న రాకెట్ రాఘవ్ కూడా చంపేయాలనిపిస్తుంది అండి. పోస్ట్ ఏంటది? ఆధార్ కార్డు. నాకు ఆధార్ కార్డు ఉందయ్యా. ఈ కార్డు మీద ఈ ఇంటి అడ్రస్ ఉంది. ఏంటండి అంతలా జంపు చేశారు? మన ఇంటి అడ్రస్ మీద పరమహంస గారు ఆధార్ కార్డు అప్లై చేశాడు, తీసుకున్నాడే. తీసుకున్నాడా? ఇప్పుడు దాకా ఏదో ఒక రోజు పోకపోతాడా అని నమ్మకం ఉండేదండి. ఈ కార్డు చూసాక నమ్మకం కూడా పోయిందండి. పరమహంస బయట రారా నువ్వు. బాబా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎక్కువైపోయాయి కులకర్ణి నీ చేత నాకు.
ఏంటిది? ఆధార్ కార్డ్. నా ఇంటి అడ్రస్ మీద ఎందుకు అప్లై చేసావు నువ్వు? మోడీ గారు కదా అందరికి ఆధార్ కార్డు ఉండాలని చెప్పారు. అంటే ఇంతవరకు నీకు ఆధార్ కార్డ్ లేదా? కరెక్ట్ అడ్రస్ లేదు, కరెక్ట్ అడ్రస్ లేదు. నాకు అరిచే ఓపిక లేదురా, ప్రాధాయపడుతున్నాను రా. నా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతావు చెప్పరా? లేకులకర్ని చిన్న పిల్లోలాగా దున్నపోతుల పెరిగావు. ఏంటి చేష్టలు చూసే వాళ్ళకి చండాలంగా ఉంటది. ఇక్కడ ఎవ్వరు ఉండరు కులకర్ని, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. నీకు ఇల్లు శాశ్వతం కాదు, ఆ రష్మికి ఆ చీర శాశ్వతం కాదు, ఒక రోజే అందరం వెళ్ళిపోయే వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరు శాశ్వతం కాదు. కులకర్ని. అవునండి, ఇక్కడ కులకర్ణి గారు ఎవరు? నేనేనండి. ఇంటి మీద లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కట్టాలని తెలియదా మీకు? నేను ఇంటి మీద లోన్ తీసుకోవడం ఏంటండి? నేను తీసుకున్నా. లోన్ తీసుకుంటే ఈఎంఐ ఎవరైనా కడతాడు? లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా కులకర్ని? ఏమండి, లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలండి. అవునా? ఆ, రష్మి, లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టాలా రష్మి? అవునరా సాడిస్ట్ కట్టాలి. దీని ఇంటి పేపర్ పెట్టినట్టు ఫీల్ అవుద్దంటే ఇది. దీని ఇంటి పేపర్ పెడితే బాగుండే. పెడతా, ఇల్లు తీసుకో. నా ఇంటికి తెలుసు. సరే కులకర్ణి, త్వరగా వచ్చేసి ఈఎంఐ కట్టేసి. 20 లక్షలు అక్కడ పెట్టావో చెప్పరా? గుర్తు రావట్లా. సారీ కులకర్ణి, పెద్ద తప్పు చేశాక నా ముఖం నీకు చూపించాలంటేనే సిగ్గుగా ఉంది. ఏమే ముఖం కనబడకుండా ముఖాన్ని కొంగుతో కప్పుకొని బ్యాగ్ తీసుకొని రా, మన ఊరికి వెళ్ళిపోదాం. పెద్ద తప్పు చేసేసానే. అలాగేనండి. 20 లక్షలు ఎక్కడ పెట్టావో చెప్పేదాకా ఇంట్లోంచి కాలు బయట పెట్టాడు, కాలు నరికేస్తాను నీకు. ఏంటి కులకర్ణి ఇది? మొన్నటి వరకేమో నా ఇంట్లోంచి బయటికి వెళ్ళి టార్చర్ చేసావు. ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్తే కాళ్ళు నరికేస్తావు అని టార్చర్ చేస్తున్నావు. అంత నీ ఇష్టమైన కులకర్ణి. ఒక చుట్టాన్ని ఇంత టార్చర్ చేసేవాడు నిన్నే చూస్తున్నాను కులకర్ణి. 20 లక్షలు ఎక్కడున్నాయో చెప్పేదాకా నా ఇంట్లోనే ఉండరా, ఆయనకి దండం పెడతా. ఎలా ఉంటారు కులకర్ణి? ఏసులో పడుకుంటే ఫీల్ అవుతున్నావు, సరుకులు తెమ్మంటే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాన్ వెజ్ చికెన్ తింటావా, మటన్ తింటావా, పరమాంసాన్ని అడిగి ఎన్ని రోజులైంది కులకర్ణి? నువ్వు నీ ఇంట్లో కంఫర్ట్ గా లేదు, కంఫర్ట్ గా ఉంది నాకు. రా, మనం వెళ్ళిపోదాం. నీకేం కావాలంటే అన్ని ఏర్పాటు చేస్తాను, కంఫర్ట్ గా ఉంటారా? నీకేం కావాలంటే అవి కొంటాను రా. కొత్త బట్టలు కావాలి నాకు. కొంటాను రా. కొంటానంట. లోపలికి వెళ్దాం పద. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. కులకర్ణి, ఆ పాట ఏంటి, నువ్వేంటి ఈ సార్ సాంగ్ పెట్టుకొని నువ్వు ఇలా ఉంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు? నేను టార్చర్ పెట్టి ఆ పరమాంస గారు ఇంట్లోనే ఉంటున్నాడే అని అనుకోరా జనాలందరూ? ఆ పాట ఏంటని అడుగుతున్నాను. దండం పెడతాను. ఆ సార్ సాంగ్ వదిలేసి మంచి ఓపెన్ సాంగ్ వేయండి అయ్యా.